నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. పట్టుకొని చూద్దామన్న ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్ అయ్యారు. అసలు ఎవరు అరెస్ట్ అయింది? ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్ అయ్యారు. ఎవరు మేడం వాళ్ళంటే ఏం చెప్తారు? అదే ఇమ్మడి రవి అండి. ఇప్పుడు ఐబొమ్మ ద్వారా ఆయన ఇప్పుడు కొత్తగా ఒక సినిమా వస్తుంది. ఆ షో అవగానే ఆయన దాన్ని ఐబొమ్మలో వేసేస్తాడు హ్యాక్ చేసి. తర్వాత మీకు ఓటీటీలో రిలీజ్ అయినవన్నీ కూడా సర్వర్ ఇది చేసి ఆయన గ్రాప్ చేసి దాన్ని వేసేస్తాడు ఐబొమ్మలో. సర్వర్ని కూడా హ్యాక్ చేస్తాడు. అయితే ఇతను ఛాలెంజ్ చేశాడు, నన్ను పట్టుకోండి చూద్దామని. అయితే ఇవాళ ఇమ్మడి రవి అరెస్ట్ అవడం అనేది చాలామందిని బాధిస్తుంది, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఒక రకంగా సినీ నిర్మాతల మండలి ఇచ్చిన ఫిర్యాదుతోటి ఇవాళ సిసిఎస్ పోలీసులు అతన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేయడం జరిగింది, కుకట్పల్లిలో. అయితే అతను యాక్చువల్గా కరీబియన్ దీవుల్లో ఉంటున్నాడు. ఫ్రాన్స్ నుంచి వచ్చాడు. రాగానే వాళ్ళకి సమాచారం వచ్చినట్టుంది. ఇతను ఛాలెంజ్ విసిరాడు కదా, ఆ ఛాలెంజ్ని స్వీకరించి సజ్జనార్ గారా మజాకానా అన్నట్టుగా మొత్తానికి అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ రెండు అంశాలండి. ఇవాళ ఇమ్మడి రవి లాంటి వాళ్ళు ఐబొమ్మ ద్వారా సినిమాలు ఇవ్వడం వల్ల చాలామంది మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు సినిమాలు చూడగలుగుతున్నారు. తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించి చూడగలుగుతున్నారు. ఇప్పుడు ఒక ఐమాక్స్కి వెళ్ళి ఒక సినిమా చూడాలంటే ఎంత ఖర్చు పెట్టాలి? పాప్కార్న్కి 300 ఇవ్వడం ఏంటి? మరి ఇప్పుడు ప్రజలు ఏమడుగుతున్నారంటే, మరి హీరోలు సినీ నిర్మాతలు దీని మీద ప్రశ్నించరా? ఐమాక్స్ని అడగాలి కదా, మీరు 300 పాప్కార్న్కి ఎందుకు ఖర్చు పెడుతున్నారని. మరి అది అడగకుండా వాళ్ళ కష్టం గురించి మాట్లాడారని. ఇక్కడ ఇంకొకటి నిర్మాతలు ఆలోచించాల్సింది ఏంటంటే, నిజంగానే నిర్మాతలు ఇబ్బంది పడి, ఒకప్పుడు నిర్మాతదే పై చేయి ఉండేది. ఇవాళ నిర్మాత డబ్బు పెడతాడు కానీ అతనిది పై చేయి లేదు, హీరోది ఉంటుంది. సో హీరోలు ఎందుకు రెమ్యూనరేషన్ తగ్గించుకోరు? హీరోల రెమ్యూనరేషన్ తగ్గి కాస్ట్ కటింగ్ అయ్యాక అప్పుడు మీరు సినిమా రిలీజ్ చేసి టికెట్ ధరలు పెంచొద్దు అని ప్రజలు అడుగుతారు. ఇప్పుడు ఫ్యాన్స్ చూడటం వేరండి. సో అడుగుతున్నారు ప్రజలు, మేము ఎట్లా చూస్తాం? ఇప్పుడు ఐమాక్స్లో సినిమా చూడాలంటే ఒక ఫ్యామిలీ 3000 4000 పెట్టుకోవాలి. జీతాలు పెరగవు, జీతాలు అవే ఉంటాయి, సినిమా చూడాలని ఆశ ఉంటుంది. మరి అలాంటప్పుడు నిర్మాతలు చేయాల్సిన పని ఏంటండి? ముందు హీరోల రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి. ఒకప్పుడు సినిమాలు ఎలా వచ్చాయి? అసలు ఐమాక్స్లో ఎందుకు మనకి? ఐమాక్స్లు ఐనాక్స్లు ఇవన్నీ అవసరమా అని ప్రజలు అంటున్నారు. కాబట్టి మీరు థియేటర్స్లో, మామూలు థియేటర్స్లో వేయండి, సినిమా చూస్తారు. మామూలు రేట్లు పెట్టండి, టికెట్ రేట్లు పెంచకండి. ఇప్పుడు ఇవాళ మీరు వాళ్ళని ఎవరు ఫ్యాన్స్ చూస్తున్నారని టికెట్ రేట్లు పెంచేస్తే ఫ్యాన్స్ కూడా పేరెంట్స్ని బాధపెట్టే కదా తీసుకురావాలి. ఇదే అందరూ అడుగుతున్న ప్రశ్న. అందుకని ఇవాళ ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం అనేది కొంతమందికి నచ్చలేదు. ఏంటి దాని వెనక కారణాలు ఏంటి మేడం? ఇంకా డబ్బులు ఎంతో ప్రజలు కట్టాలని. ఇప్పుడు ఇది ఫ్రీగా చూస్తారు కదా, ఐబొమ్మలో వీళ్ళు డౌన్లోడ్ చేసి చూసేస్తారు కొత్త సినిమా. అయితే దానివల్ల నిజంగానే ప్రొడ్యూసర్కి నష్టం ఉంటుంది, ఎవడు కాదని లేని విషయం అది. కాబట్టి ప్రొడ్యూసర్స్ ఏం చేయాలంటే ప్రేక్షకుల ఫ్రెండ్లీగా ఉండాలి, హీరోల ఫ్రెండ్లీగా ఉండకూడదు. అది ప్రజలు చెప్తున్న మాట. మనం కూడా అదే చెప్తాం. మీరు హీరో తరఫున ఆలోచించకండి, ప్రేక్షకుల తరఫున ఆలోచించండి. మీరు వాళ్ళ తరఫున ఆలోచించి ఐమాక్స్ వాళ్ళకి చెప్పండి, అంతే కదా. కాబట్టి ఇవాళ అతను ఛాలెంజ్ చేశాడు, ఛాలెంజ్ని వీళ్ళు పట్టుకోగలిగారు. పంచప్రభాకర్ కూడా ఛాలెంజ్ చేశాడు కదా, నన్ను పట్టుకోండి చూద్దామని. అవునా? వస్తే పట్టుకుంటారు. నేను మారువేషంలో వస్తాను. మారువేషంలో ఎందుకు వస్తారు? దమ్ముంటే మామూలుగా రావాలి. అంటే నేను అనేది ఏంటంటే, వీళ్ళందరూ ఫారిన్లో ఉంటూ పోలీసులకి ఛాలెంజ్ విసరటం ఏంటి? మీరేమన్నా గొప్పవాళ్ళ, నన్ను పట్టుకోండి చూద్దామంటే దాని సినిమానా? కాదు కదా, మీరు మామూలు మనుషులు. ఓకే, మీకు ఏ పార్టీలో ఉంటారో మీ ఇష్టం, అది ఉండండి. కానీ మీరు వాడే భాష ఆలోచించుకోండి, అంతే చెప్తాం మనం. ఇప్పుడు మీ భావ వ్యక్తీకరణ ఎవరు కాదనరు, ఆ వ్యక్తీకరించే విధానాన్ని తప్పుపడతారు, అంతే. దానికోసం మీరు నన్ను పట్టుకోండి చూద్దాం, నేను బూతులు మాట్లాడతానంటే తప్పు కదా. అలాగే ఇతను ఐబొమ్మ అతను కూడా అలాగే అడిగాడు. అయితే ఇతను కరేబియన్ దీవుల్లో ఉంటున్నాడు. సో కరేబియన్ దీవుల్లో ఉంటారట అతను. భార్యతో విడాకులు అయిపోయిందిట. టెక్నాలజీ అతనికి మంచి పట్టు ఉన్నట్టుంది. నేనేమంటానంటే
ఇలాంటి టెక్నాలజీ అతనికి తెలుసున్నప్పుడు అతను మంచి మంచి కంపెనీలకి కొత్త కొత్తవన్నీ కూడా యాప్స్ అవన్నీ అలాంటివి తయారు చేసి అతను ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మన గూగుల్కి ఒక అతను హ్యాక్ చేసి వాళ్ళకి ఛాలెంజ్ విసిరాడు, మీకు గుర్తుంటే. అంటే నేను అనేది గూగుల్నే ఇది చేయగలిగాడు అతను. అలాగా ఈ ఐబొమ్మ అతను కూడా చక్కగా అంటే మంచి మార్గంలో వెళ్ళొచ్చు కదా. అతను ప్రజల వైపు నుంచి చేస్తున్నాడమ్మా ఈ పని. తప్పొప్పులు మనం మాట్లాడలేం, అది పోలీసుల పని. కానీ ఇవాళ ఐబొమ్మ మొత్తానికి ఇమ్మడి రవి గారు అరెస్ట్ అవ్వటం అనేది చాలామందిని బాధిస్తోంది. నిర్మాతల మండలి అయితే చాలా ఆనందపడి ఉంటారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ మేడం.